జిత సంఘ దోషా. సంఘం, సంఘం అంటే ఇప్పుడే తెలుసుకున్నాం మనం. ఏంటి సంఘం అంటే? కలయిక అని అర్థం. మనిషి, ఒక వ్యక్తి చాలా ఎత్తుకు ఎదిగినాడంటే కూడా కలయిక, సంఘం వల్లనే చాలా పైకి అభివృద్ధి స్థానంలో ఉన్నత స్థితిలో ఉండగలుగుతాడు. ఒక వ్యక్తి పతనమైపోయినాడంటే దానికి కూడా కారణం ఏంటంటే సంఘమే కారణం. సంఘం అంటే కలయిక, కూడుకొని ఉండుట అని అర్థం. ఇప్పుడు గాలి వచ్చినప్పుడు దుమ్ము లేస్తుంది కదా, ఆ దుమ్ము అనేది గాలి చేత కలిసింది అనుకోండి పైకి లేస్తుంది, కళ్ళల్లో పడుతుంది, మొత్తం కాళ్ళ మీద పడుతుంది, ఇంటి మీద పడుతుంది, బట్టల మీద పడుతుంది గాలితో కలిస్తే. అదే దుమ్ము అట్టడుగు స్థాయికి కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు దుమ్ము అనేటటువంటిది, ధూళి అనేటటువంటిది పంచభూతాల్లో వాయువు చేత కలిస్తే పైకి లేచింది, జలం చేత కలిస్తే కిందికి పోయింది. ఒక వ్యక్తి కూడా మరి జీవితంలో అభివృద్ధి చెందాలంటే మంచి కలయిక, మంచి స్నేహం, మంచి సంబంధాలు ఉన్నట్లయితే అతడు వృద్ధిలోకి రాగలుగుతాడు. అదేవిధంగా చెడు సహవాసం చేసినట్లయితే, సంఘం సరి అయినటువంటిది కాకపోతే నీటిలో చేరుకున్నటువంటి దుమ్ము అట్టడుగు స్థాయికి పోయినట్లు అతని జీవితం కూడా అదే విధంగా అయిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. జిత సంఘ దోష. సంఘం అంటే కలయిక అని అర్థం. దేంతో కలయిక? మరి రెండు విషయాలు ఉన్నాయి ప్రపంచంలో, అంతకుమించి ఏమి ఎక్కువ లేవు. ఒకటి పరమాత్మ, రెండు ప్రపంచం. ఇవి రెండే ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయో చెప్పండి? పరమాత్మ, ప్రపంచం, ఇవి రెండు కాకుండా మూడోది ఏదైనా ఉందా? ఏది లేదు. మీరు ఏది తీసుకునే ఇవి రెండే ఉంటాయి. మన మనస్సు కనుక ప్రపంచంతో కలిసిందా, సంఘం ఏర్పడినట్లయితే విషయాల చేత ఆ సంఘం వల్ల మనిషి పతనమయ్యే అవకాశం ఉంటుంది. మనకి భగవద్గీత 2వ అధ్యాయంలో పరమాత్మ చెప్తాడు, ఒక మనిషి అష్టాంగ యోగము అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఒక్కొక్క మెట్టు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక్కొక్క మెట్టు అక్కడ వృద్ధి చెందేందుకు చెప్పారు. మళ్ళీ ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేషు ఉపజాయతే. సంఘః తేషు ఉపజాయతే. సంఘః అంటే కలయిక. నువ్వు విషయాన్ని చింతించావా, ధ్యానం చేసావా, దాని పట్ల నీకు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలగగానే కోరిక కలుగుతుంది. కోరిక కలగానే ఆ కోరిక వల్ల నీకు నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం రాగానే క్రోధాత్ భవతి సమ్మోహ, మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి భ్రంశ, అంటే నువ్వు జ్ఞాపక శక్తిని కోల్పోతావు. జ్ఞాపక శక్తిని కోల్పోయి స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ బుద్ధి, నీ జ్ఞాపక శక్తి ఎప్పుడైతే కోల్పోయినావో నీ బుద్ధి ఈ పని చేయాలా, ఈ పని చేయవద్దా అనేటటువంటి విచక్షణను కోల్పోతుంది. చేయకూడని పని చేస్తావు, పతనమైపోతావు. కాబట్టి పైనుంచి కిందికి రావటం అన్నట్టుది. మరి వచ్చారంటే కారణం ఏంటి? సంఘం. నువ్వు దేంతో సంఘం పెట్టుకుంటే, సంబంధం పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి ఫలితాలు నువ్వు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘం దేంతో పెట్టుకోవాలంటే పరమాత్మతోని, దైవంతోని, సద్గ్రంథంతోని, సద్గురువుతోని సంబంధం, సంఘం అనేది పెట్టుకుంటే అది మన యొక్క ఉన్నతికి దోహదపడుతుంది. అలా కాకుండా వేరే సంఘం ఉన్నట్లయితే అది మన యొక్క పతనానికి దారి తీస్తుంది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నిర్మాణ మోహ జిత సంఘ దోషా. సంఘ దోషాన్ని జయించినటువంటి వ్యక్తి పరమాత్మను పొందగలుగుతాడని చెప్తున్నారు. నిర్మాణ మోహ జిత సంఘ దోష అధ్యాత్మ నిత్యా. అధ్యాతారు. కాబట్టి భగవద్గీత 15వ అధ్యాయం భోజన సందర్భంలో తప్పక చదవాలని నియమం ఏర్పాటైంది. అదేవిధంగా మరి భగవద్గీత అంతా కూడా ఈ అధ్యాయం గొప్పది, ఈ అధ్యాయం తక్కువది అని ఎప్పుడు కూడా మనం చెప్పదు. ఎందుకంటే ఇప్పుడు గంగా నది గంగోత్రి నుంచి ప్రారంభమైంది. గంగోత్రి నుంచి ప్రారంభమై ప్రవహిస్తూ గంగా సాగరాన్ని కలకత్తాలో ఉంటుంది. అక్కడ వెళ్ళి అది సాగరంలో వెలుస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రవహించే నదిని అంతా ఏమంటారు? గంగా నది అంటారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రత్యేకత ఉంటుంది. కాశీలోకి రాగానే కాశీ గంగా అంటారు, హరిద్వారంలోకి రాగానే హరిద్వార్ గంగా.
विनोदविवर्धनम् चिन्मुखान्तरवर्तिनं विलसद्विलासममालकम् विकासये वैमानसान्तर्भावये गुरुपादुकम् पञ्चवर्णसुचिर्विचित्रविशुद्धतत्त्वविचारणम् चन्द्रसूर्यचिदग्निमण्डलमण्डितातरे वैमानसान्तर्भावयेत् गुरुपादुकम् जन्म कर्म विलीन कारण हेतुभूतमभूतकम् जन्म कर्म